వారు వచ్చి ఒకసారి కలుస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశంలో బయట కార్మికులకి వారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సమ్మె వాతావరణాన్ని దృష్టిలో పెట్టి కలుస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు ఎజెండా నా దగ్గర ఏమి లేదు. వారు వచ్చి కలుస్తుంటే రండి కలవండి అన్నాం అంతే. అది ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మె అనే విషయంలో దాని గురించి ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తున్నారేమో అనుకుంటున్నాను నేను అంతే. వారు చెప్పే విషయాలను వింటాం, అటు కార్మికులతోనూ వారు చెప్పేవి వింటాం. తప్పనిసరిగా ఇది వారు ఏం చెప్తారో విని, కార్మికులు చెప్పే విషయాలు విని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఇద్దరు దృష్టిలో పెట్టి వారితో చర్చించి ఏం చేయాలి, ఒకవేళ మన సైడ్ నుంచి ఏమన్నా ఇంటర్వెన్షన్ అవసరం అయితే మేము ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. వీరు అక్కడ బహుశా కలవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. నేను మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. లేదు లేదండి. ఇష్యూలో ఏపీ గవర్నమెంట్ పాత్ర ఎంత మేరకు ఉంటుంది? ఏపీ గవర్నమెంట్ పాత్ర ఇష్యూ జనరల్గా వారు దీనికి అందరికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది, కార్మికులకి, నిర్మాతలకి ఏమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. వాళ్ళు కూర్చుని నిర్ణయించుకోవాలి తప్పితే ఎక్కడన్నా ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వస్తుంది? థియేటర్లు నడపడం విషయంలోనూ లేకపోతే ఇతరత్ర సినిమా షూటింగ్లకి అనుమతి ఇచ్చే విషయంలోనూ వీటిల్లో మా ఇంటర్వెన్షన్ ఉంటుంది తప్పితే ఇలాంటి కీలకమైన మౌలికమైనటువంటి అంశాల విషయంలో ఛాంబరు అదేవిధంగా ఫెడరేషను వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సి ఉంటుంది. వారు వస్తారన్నప్పుడు మేము రండి అంటాం కాబట్టి వారు వస్తున్నారు, వచ్చి మాట్లాడతారు. ఏం చెప్తారో విని నేను సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో చెప్తాను, విషయాన్ని వారికి చేరవేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారనేది నిర్ణయిస్తాను. అది మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకా మనకు తెలియదు. దానికి మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నాం మేము. 100% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాం మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం.